హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి నేను ఆవకాయ ఎగ్ దోస అనేది చేశానండి. టేస్ట్ అయితే చాలా బావుంది. అందుకే మీకు కూడా ఈ వీడియో షేర్ చేద్దామని వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆవకాయతో దోస ఏంటి కవిత అనుకోకండి. ఆవకాయతో బిర్యానీ ట్రై చేసినప్పుడు దోస ట్రై చేయడం తప్పు కాదు కదండీ! అందుకే నేను కూడా ట్రై చేశాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చింది. ఏం లేదండి, దీనికోసం నార్మల్‌గా మనం దోస వేసేసుకొని దానిపైన ఆవకాయ గుజ్జు వేసుకొని దోస అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన ఒక ఎగ్ పగలగొట్టుకొని దాన్ని కూడా దోస మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఆవకాయ గుజ్జు మొత్తం కలిసేంత వరకు బాగా స్ప్రెడ్ చేసుకోవాలనమాట. ఇలా బాగా స్ప్రెడ్ అయిన తర్వాత దీని చుట్టూ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాలనివ్వాలి. బాగా రోస్ట్‌గా కాలనివ్వాలి. తర్వాత దీన్ని రివర్స్ సైడ్‌లో తిప్పేసుకొని అటువైపు కూడా ఒక్కసారి కాలనిస్తే ఆవకాయ ఎగ్ దోస అనేది రెడీ అయిపోతుందండి. టేస్ట్ చాలా బాగుంది. ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. వాళ్ళు తప్పకుండా నచ్చుతుంది. మిమ్మల్ని అయితే ఖచ్చితంగా మెచ్చుకుంటారు. థ్యాంక్ యూ.